కుడివైపున సమస్యలు, ఎడం వైపున సమస్యలు, ముందు సమస్యలు, వెనుక సమస్యలు. అయితే నేనేం చేయాలి? ఓ యవనస్తుడు వాక్య పరిచర్య చేస్తూ ఇదే మాట అన్నాడు. సంఘంతో మాట్లాడుతూ, మీకు నేను చేస్తున్న సేవను గూర్చి, నేను పడుతున్న శ్రమలను గూర్చి, నాకున్న కష్టాలను గూర్చి అర్థం చేసుకోలేకపోతున్నా. నా కుడివైపున సమస్యలు, ఎడం వైపున శోధనలు, ముందు ఆర్థిక సమస్యలు, వెనక అనారోగ్య సమస్యలు, వీటన్నిటి చేత నేను సతమతమైపోతున్నాను అని తనకున్న బాధలు చెప్పుకుంటూ ఉంటే, వెనకున్నటువంటి ఒక పెద్ద ఆయన గట్టిగా దేవునికి స్తోత్రం అన్నాడట. ఈ యవనస్తుడు, అదేంటి పెద్ద ఆయన, నా జీవితం నలుదిక్కుల సమస్యలు ఉంటే దేవునికి స్తోత్రం అంటావేమిటి అని అంటే, పెద్ద ఆయన అన్నాడట, నాయనా, ఈ కుడివైపున ఎడం వైపున ముందు వెనుక చుట్టూ సమస్యలు ఉన్నాయి, పైకి చూడు, అది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది అని చెప్పన్నాడట. పైకి ఒక్కసారి చూడు, అది ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది, అటువైపు నుంచి నీకు సమస్యలు రావు. కానీ కలిగి ఉన్న ప్రతి సమస్యకు జవాబు వచ్చే దిక్కు ఏదైనా ఉందంటే అది ఆ దిక్కే. ఆ దిక్కు నువ్వు చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు.